మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారులు మంత్రి వెళ్ళి పరిశీలించి వచ్చారు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలవుతా ఉంది. అనేక సమస్యలను వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎన్నికల్లో అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. ఆ హామీని ఎలాగైనా నెరవేర్చాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు, మంత్రులు కర్ణాటక వెళ్ళి పరిశీలించి వచ్చారు. అక్కడ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిశీలించారు. ఆ ఇబ్బందులన్నీ పరిశీలించి ఆంధ్రప్రదేశ్లో మహిళల ఉచిత ప్రయాణాన్ని జిల్లాలకే పరిమితం చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి సంధ్యారాణి మండలిలో స్పష్టంగా చెప్పారు. ఉగాది నుంచి ఈ పథకం అమల్లోకి రాబోతా ఉంది. అయితే మహిళలు ముఖ్యంగా చిన్న చిన్న పనులు చేసుకుని బతికేవారంతా ప్రతిరోజు 50, 60, 100 రూపాయల ఛార్జీలు భరించాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి వారి కోసం ఆ మహిళలు మహా అయితే 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు మాత్రమే వాళ్ళ ప్రయాణం ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ పథకాన్ని ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో మహిళల ఉచిత ప్రయాణాన్ని జిల్లాలకే పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రోజు నుంచి ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూపర్ శిక్ష అన్నారు. శిక్ష కాదు కదా, సింగిల్ కూడా కొట్టలేకపోయారు. రాబోయే 2-3 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మనమే ముఖ్యమంత్రి, అప్పుడు మళ్ళా రత్నాలన్నీ కడిగి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో 6 పథకాల్లో 5 పథకాలు పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. నూతన ఫైనాన్షియల్ ఇయర్ మొదలు కాగానే మొదటి 2 నెలల్లోనే తల్లికి వందనం, రైతు భరోసా నిధులు జమ చేయడంతో పాటు ఉగాది నుంచి ఉచిత బస్సు మహిళలకి పథకాన్ని కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి, కామెంట్ చేయండి.